ఆల్ ద వెరీ బెస్ట్ టు సిస్లా స్కూల్ అండ్ లోహిత్ గారు కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు ప్రతి నెలకు ఒకటి ఓపెన్ చేయాలి, దానికి మమ్మల్ని గెస్ట్లుగా పిలవాలి. ఏమండి అంతేనా? దిన అభివృద్ధి చెందాలి, మేము కూడా మీతో పాటు ముందుకు వెళ్ళాలి. అలీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. బై ద వే అలీ గారికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందండి శ్రీలంకలో. ఒక్కసారి మన డాక్టర్ అలీ గారికి గట్టిగా చప్పట్లు. శ్రీలంక ప్రెసిడెంట్ గారు అలీ గారికి సన్మానం చేయడం జరిగింది, అవార్డు ఇవ్వడం జరిగింది నిన్న కదండి. కంగ్రాచులేషన్స్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఆల్సో ఆ లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడే వెళ్ళడం జరిగింది. ఆయన ఇలా చూడడం, ఆయనతో మాట్లాడడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ నేను ఆయనతో పాటుగా ఒక షో కూడా చేయడం జరిగింది, సో ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని. అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. రఘు అన్న ఒకసారి మైక్ ఇస్తారా? రఘు అన్న చిన్నప్పుడు అంటే మీరు బేబీగా ఉన్నప్పుడు మీరు బడికి పోయేవాళ్ళు కాదా? బడికి పోయే వాళ్ళ కానీ చదువుకోరు. చదువు అంటే ఎక్కడో ఉండేవాళ్ళన్నా. మీరు ఎక్కువ చదవలేదని మీ ఫీలింగ్ కదా? చదవలేదు కదా, అందుకని మీరు అందరు మాకు ప్రేమగా ఇలా దగ్గర అయ్యారు యాక్టర్ గా. నెక్స్ట్ నాయిస్ ఫర్ ఆర్ రఘు గారు. అన్న ఒక్కసారి శివాజీ గారికి మైక్ ఎవరా? శివాజీ గారి హాయ్ అండి. మీరంత సీరియస్ గా చూస్తే నాకు భయం వేస్తుందండి. హాయ్. మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళ? బాగా చదివేవాళ్ళ? చదివేవాడిని కానీ చదవలేదు. బాగా చదివారు? చదవాలి అనుకుంటే బాగా చదివేవాడిని. కాదు, బడికి వెళ్ళడానికి మారం చేసే వాళ్ళ? బంకులు కొట్టారా? లేదు. స్కూల్ కాలేజ్ ఓన్లీ సినిమాలకు వెళ్ళేవాడిని. ఓన్లీ సినిమాలకు వెళ్ళేవాళ్ళు. ఇది స్కూల్ మానేసి అప్పుడప్పుడు బంకులు కొట్టా? సినిమాకి వెళ్ళాలంటే స్కూల్ మానేయాలి కానీ కరెక్ట్ కాదనిపించిన తర్వాత. అవునా? థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఎస్తర్ గారికి హాయ్. ఎస్తర్, చిన్నప్పుడు అయ్యో గుడ్ స్టూడెంట్ ఆర్ బ్యాడ్ స్టూడెంట్? గుడ్ స్టూడెంట్. ఫ్రంట్ బెంచా లాస్ట్ బెంచా? ఫస్ట్ బెంచా. బాగా ఇష్టమైన థింగ్ ఏంటి దట్ యు డిడ్ ఇన్ ద స్కూల్? ఐ హ్యాడ్ అంటే మల్టిపుల్ థింగ్స్. ఐ వాజ్ అ వెరీ యాక్టివ్ స్టూడెంట్. అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు అన్నమాట. బేబీగా ఉన్నప్పుడు చాలా చాలా హైపర్ యాక్టివ్ స్టూడెంట్ అన్నమాట. హైపర్ యాక్టివ్. అలా హైపర్ యాక్టివ్ ఉండటం వల్ల వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి నా మమ్మీ నన్ను ఎన్రోల్ చేశారు. అండ్ దానివల్ల ట్రైనింగ్ చేయడం జరిగింది. అందుకే నేను ఒక ట్రైన్డ్ యాక్టర్గా ఈరోజు ఇఫ్ ఐమ్ క్లాసికల్ డాన్సర్ ఆర్ కర్ణాటిక్ వోకలిస్ట్, యాక్టర్, ఇవన్నీ ఎందుకైందంటే చిన్నప్పుడు నేను చూపించిన ఇంట్రెస్ట్ వల్ల, దానికి కరెక్ట్గా ట్రైనింగ్ దొరకడం వల్ల ఈరోజు ఐఎమ్ అందంగా క్యూట్ గా ముద్దుగా బొద్దుగా తయారయ్యారు అనమాట.